30వ వార్డు నా ప్రజలందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ నా పాదాయ వందనాలు తెలియజేస్తున్నా. నేను ఎంఆర్పీఎస్ బలపరిచిన బీజేపీ పార్టీ నుండి ఈ వార్డులో పోటీ చేయడం జరిగింది. గతంలో పాలకులు గెలిచి ఏం చేసింది ఇక్కడ అభివృద్ధి అనేది మీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. నన్ను నా కనుక ఓటేసి కమలం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తే మన కాలనీ 36 వార్డులలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాం. 30వ వార్డుని ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. గతంలో గెలిచిన వాళ్ళు ఎక్కడిదక్కడే ఉంది. ఏ రోడ్డు బాగలేదు, ఏ కాలువ బాగలేదు, ఏ ఇంటి సమస్య కూడా అలానే పడి ఉంది. నేను ప్రజా ఉద్యమాల్లో 14 సంవత్సరాల నుంచి ప్రజల కోసం కొట్లాడుతున్నా, ప్రజా గొంతుకై పోరాడుతున్నా. మన కాలనీ అభివృద్ధికై కూడా మనకు వచ్చే ఫండ్స్ కూడా ప్రజల గొంతుకై కొట్లాడి మీ అందరి తరఫున నేను కొట్లాడి తీసుకొచ్చి మన కాలనీకి వచ్చే ఫండ్స్ తీసుకొచ్చి మన కాలనీ అభివృద్ధి చేస్తాను తెలియజేస్తున్నాను. గతంలో కనుక మన సైడ్ కాలువ అనేది ఇది అశోక్ నగర్ కాలనీ కానీ, మన నెక్స్ట్ ఇక్కడ మన హనుమంత్ నగర్ కాలనీ కానీ, శ్రీనగర్ కాలనీ కానీ, నందినగర్ కాలనీ కానీ, గుల్లకుంట కాలనీ కానీ, ప్రతి ఒక్క కాలనీలో కూడా కమిటీ హాలు కూడా కేటాయిస్తాను. అలాగే అంగన్వాడీ సెంటర్లు కూడా కేటాయిస్తాను. మన మహిళల కోసం కూడా పని లేకుండా ఉంటే మా మహిళలకు కూడా కుటుంబిస్తున్న అనే కేంద్రాన్ని కూడా తీసుకొచ్చి పెడతాను. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. అక్క పైసలు ఇచ్చేటోళ్ళు ఇలా పనిచేయరు, పైసలు ఇచ్చేటోళ్ళు పనిచేయరు, కానీ కొట్లాడే తత్వం ఉన్నోళ్ళు మాత్రమే పనిచేస్తారు. నేను కాదు గెలవడం, ప్రజలు గెలవడం. ఇది ప్రజాశక్తి. ప్రజల కోసం పనిచేయడానికి ముందుకు వస్తున్నా. మీరందరూ ఆహ్వానించి, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆహ్వానించి, మీరందరూ మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి భారీ మెజార్టీలో గెలిపించాలని మీ అందరికీ పాదాయ వందనాలు తెలియజేస్తున్నా. మీరు గెలిపిస్తారని కూడా ప్రార్థిస్తున్నాను అక్క.